సూరమ్మ వీరయ్యలకి ఇద్దరు కుమారులు. పెద్దవాడు సురేష్, చిన్నవాడేమో రాహుల్. సురేష్ కి అంజలితో వివాహం కాగా రాహుల్ కి రేఖతో పెళ్లైంది. అంజలి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తోంది. అంజలి ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చక్కబెట్టి అత్తామామల ఆరోగ్యాలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేది. ఇక చిన్న కోడలు రేఖ టౌన్లో ఒక బట్టల షోరూం నడుపుతూ వ్యాపారం చేస్తోంది. అంజలి నెలకొచ్చే జీతం కంటే రేఖకు వ్యాపారంలో వచ్చే లాభాలు చాలా ఎక్కువ. దాంతో రేఖకు అంజలి అంటే చిన్నచూపు. తాను ఎంతో సంపాదిస్తున్నానని, అంజలి కేవలం కంప్యూటర్ ముందు కూర్చొని తక్కువ జీతానికి కష్టపడుతోందని ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుతూ ఉండేది. ఒకరోజు ఉదయం అంజలి, అత్తయ్య ఈ టాబ్లెట్ వేసుకోండి. ఉదయాన్నే టిఫిన్ చేశాక డాక్టర్ గారు ఈ టాబ్లెట్ ఖచ్చితంగా వేసుకోమన్నారు. నా బంగారు తల్లి, నువ్వింట్లోనే ఉంటూ ఉద్యోగం చేసుకోవడం మా అదృష్టమమ్మా. లేకపోతే ఈ ముసలోళ్ళకి టైంకి టాబ్లెట్ ఇచ్చే దిక్కు ఎవరుంటారు చెప్పు. సరిగ్గా అదే సమయంలో రేఖ హాల్లో అడుగుపెట్టింది. అంజలిని చూసి వెటకారంగా నవ్వి, అత్తయ్య, అంజలికి ఇంట్లో ఖాళీగా కూర్చొని ముసలి వాళ్ళకి సేవలు చేయడం తప్ప ఏం తెలుసు. అంజలి ఏదో ఉద్యోగమని పొద్దునుంచి రాత్రి దాకా ఆ ల్యాప్టాప్ ముందు కూర్చుంటే నెలకొచ్చే ఆ కొన్ని వేల డబ్బులు దేనికి సరిపోతాయి? రేఖ, ప్రతి పనికి ఒక గౌరవం ఉంటుంది. నేను చదువుకున్న చదువుకి తగినట్లు గౌరవంగా ఉద్యోగం చేస్తున్నాను. ఇంట్లో ఉంటూనే అత్తమామలను చూసుకునే అవకాశం నాకు దక్కింది. నాకొచ్చే జీతం చిన్నదే కావచ్చు, కానీ ఇందులో నాకు ఎంతో తృప్తుంది. తృప్తా? ఈ రోజుల్లో డబ్బు లేకపోతే తృప్తితో కడుపు నిండుతుందా అంజలి? నువ్వు నీ 2 నెలల జీతం మొత్తం మా షాపులను ఒక అల్మరా చీరల ఖరీదు కాదు. నీకు ఆ ల్యాప్టాప్ ముందు కూర్చోవడం తప్ప నాకంటే ఎక్కువ సంపాదించే తెలివితేటలే లేవు. రేఖ, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? అంజలి ఎంతో కష్టపడి ఇల్లు చూసుకుంటూ ఉద్యోగం చేస్తోంది. నువ్వు పొద్దున్నే లేచి షాప్కెళ్తే రాత్రెప్పుడో వస్తావు. నీకు డబ్బు ఎక్కువ రావచ్చు, కానీ అంజలి కుటుంబంకి ఇచ్చే సమయం ఎంతో విలువైంది కదా తల్లి. చాలే అత్తయ్య, మీరెప్పుడూ అంజలి పక్షమే మాట్లాడతారు. ఎందుకంటే నేను బిజీగా ఉండి మీకు కాఫీలు ఇవ్వలేను కదా. అప్పుడే వీరయ్య అక్కడికొస్తాడు. రేఖ, నోరు అదుపులో ఉంచుకోమ్మా. డబ్బుంది కదా అని ఇంట్లో వాళ్ళను అంత చులకడగా మాట్లాడకూడదు. వీరయ్య అలా అనడంతో రేఖ విసురుగా కారు తాళాలు తీసుకుని బయటికెళ్లిపోయింది. సూరమ్మ, వీరయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అంజలి మనసు గాయపడినా అత్తమామల కోసం ఏమనకుండా మౌనంగా ఉండిపోయింది. ఆ ఇంట్లో రేఖ వలన గొడవలవ్వడం నిత్యకృత్యంగా మారిపోయింది. రేఖ ఎప్పుడింటికొచ్చినా అంజలిని ఏదో ఒక మాట అనకుండా ఉండేది కాదు. అంజలి కూడా రేఖ పద్ధతి చూసి కొన్నిసార్లు తట్టుకోలేక బదులు సమాధానాలు చెప్పేది. ఒకరోజు సాయంత్రం అంజలి ఆఫీస్ కాల్స్ లో బిజీగా ఉంది. అప్పుడే రేఖ షాప్ నుంచి ఇంటికొచ్చింది. రేఖ ఇంట్లోకి రాగానే గట్టిగా కేకలేస్తూ, ఏంటి ఇల్లు ఇలా అస్తవ్యస్తంగా ఉంది? అంజలి, అంజలి, నాకు తలనొప్పిగా ఉంది. ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. రేఖ, నాకొక ముఖ్యమైన ఆఫీస్ మీటింగ్ నడుస్తోంది. ఇంకొక 5 నిమిషాలుండు. నేను మీటింగ్ పూర్తి కాగానే నీకు కాఫీ తెచ్చిస్తాను. ఏంటి 5 నిమిషాలు ఆగాలా? నువ్వు చేసే ఆ చిన్న ఉద్యోగానికి అంత బిల్డప్ ఏంటి? నాకు కాఫీ ఇప్పుడే కావాలి. రేఖ, మర్యాదగా మాట్లాడు. ఇది నా ఆఫీస్ సమయం. నేను నీ నోకర్నేం కాదిక్కడ ఆడలేయడానికి. అత్తగారికి ఒంట్లో బాలేదు, ఆమె పడుకోనున్నారు. నీకంతగా కావాలంటే నువ్వే వంటిట్లోకెళ్ళి నీ కాఫీ నువ్వే పెట్టుకోవచ్చు కదా. నేనా? నేను వంటిట్లోకెళ్ళాలా? నేను ఎంత పెద్ద బిజినెస్ ఉమెనో నీకు తెలుసా? నువ్వింట్లోనే ఉంటూ కూర్చుని తింటున్నావు కదా. ఏ ఈ మాత్రం పని చేయలేవా? నేనేమీ కూర్చొని ఉచితంగా తినడం లేదు రేఖ. నా జీతం నుంచి ఏంటి కిరాణా సామాన్ల ఖర్చులు నేనే కడుతున్నాను. ఇల్లు ఉడవడం, వంట చేయడం వంటి పనులన్నీ నేనే చూస్తున్నాను. నువ్వు కేవలం డబ్బహంకారంతో మాట్లాడుతున్నావు. కాస్త సంస్కారంతో ప్రవర్తించడం నేర్చుకో. నువ్వు నాకు సంస్కారం గురించి చెప్తావా? నువ్వు నా సంపాదన చూసి కుళ్ళుకుంటున్నావు కదా. నీలాంటి వాళ్ళు ఎంత ఏడ్చినా నా స్థాయికి రాలేరు. ఈ గొడవ శబ్దాలు విని సూరమ్మ, వీరయ్య కంగారుగా గదిలోకి వచ్చారు. రేఖ, అంజలి, ఆపండి తల్లి. రోజుకో గొడవతో ఈ ఇల్లు నరకల్లా మారిపోతోంది. మిమ్మల్ని చూసి పక్కింటోళ్ళు నవ్వుకుంటున్నారు. రేఖ, నీ వ్యాపార గర్వం మా మనశ్శాంతిని దూరం చేస్తోంది. ఒకే కడుపును పుట్టిన అన్నదమ్ములు ఎంతో స్నేహంగా ఉంటుంటే మీరు తోడి కోడలిలా కొట్టుకోవడం
మాకు ఎంత నరకంగా ఉందో మీకు అర్థం కావట్లేదు. అత్తయ్య, రేఖ ప్రతి విషయంలో నన్ను అవమానిస్తూ మాట్లాడుతుంటే మరి నేనెలా భరించాలి చెప్పండి? నేను అబద్ధం ఏమీ చెప్పలేదు. నా వ్యాపారం ముందు దీని ఉద్యోగం చాలా చిన్నది, అది నిజం కాదా? అలా అని రేఖ విసురుగా తన గదిలోకి వెళ్లి తలుపు గట్టిగా వేసుకుంటుంది. సూరమ్మ, వీరయ్య అక్కడ జరిగే గొడవ వల్ల ఎంతో బాధపడ్డారు. కొన్ని నెలలు అంజలి రేఖతో అస్సలు మాట్లాడడం లేదు. రేఖ మాత్రం తన గర్వంతో అలాగే ఉంది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. రేఖ నడుపుతున్న షోరూంలో షాక్ సర్క్యూట్ వల్ల పెద్ద అగ్ని ప్రమాదం జరిగి లోపల ఉన్న బట్టలు, సామాన్లు అన్నీ కాలిబుడిదైపోయాయి. ఇన్సూరెన్స్ కూడా లేకపోవడంతో రేఖకు ఒకేసారి పెద్ద ఆఘాతం తగిలింది. అప్పులిచ్చిన వాళ్ళంతా రోజు ఇంటికొచ్చి గొడవలు చేయడం మొదలెట్టారు. రేఖకు ఏం చేయాలో తోచలేదు. తన వ్యాపారం మొత్తం నాశనమైపోయింది. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఆమెకు అప్పివ్వడానికి మార్కెట్లో ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ రోజు రాత్రి 8 గంటల సమయం. హాల్లో రాహుల్, రేఖ తలలు పట్టుకొని కూర్చొని ఏడుస్తున్నారు. వీరయ్య, సూరమ్మ కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. నాన్నగారు, నాకేం చేయాలో తెలియడం లేదు. రేపు ఉదయానికల్లా 10 లక్షల రూపాయలు కట్టకపోతే కోర్టు వాళ్ళు మన ఇంటిని జప్తు చేస్తామంటున్నారు. మార్కెట్లో రేఖకు అప్పులిచ్చిన వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇస్తామంటున్నారు. రాహుల్, నా దగ్గర ఉన్న రిటైర్మెంట్ డబ్బులు మొత్తం మొన్ననే మీ అమ్మ హాస్పిటల్ ఖర్చులకు అయిపోయాయి. ఇప్పుడు అంత పెద్ద మొత్తం నేనెక్కడి నుంచి తేవాలరా? మనకున్న ఇల్లు అమ్మాలన్నా ఇంత త్వరగా కొనేవాళ్ళు దొరకరు కదా. మావయ్య, నన్ను క్షమించండి. నా వల్ల ఈరోజు మన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. నా గర్వం మన ఇల్లుని ముంచేసింది మావయ్య. దేవుడా, ఎంత కష్టం వచ్చింది మా కుటుంబానికి. అంజలి తన గదిలో నుంచి ఇదంతా వింటోంది. రేఖ తనను ఎంతగానో అవమానించింది. తన జాబ్ గురించి నీచంగా మాట్లాడింది. కానీ ఇప్పుడు రేఖ పడుతున్న బాధ, కన్నీళ్లు చూసి అంజలి మనసు తట్టుకోలేకపోయింది. కష్టాల్లో ఉన్న తోడికోడల్ని కాపాడడం తన బాధ్యత అనిపించింది. అంజలి వెంటనే తన గదిలో నుంచి హాల్లోకొచ్చింది. అందరూ అంజలి వైపు ఆశ్చర్యంగా చూశారు. అంజలి చేతిలో ఒక చెక్కుంది. రేఖ, ఏడవకు. ఇదిగో ఈ 10 లక్షల రూపాయల చెక్ తీసుకో. రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ అప్పులు కట్టేసే. అంజలి, నువ్వు 10 లక్షలు ఇస్తున్నావా? నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? నీ జీతం కూడా తక్కువే కదా. అవును రేఖ, నా జీతం తక్కువే. కానీ నేను 5 సంవత్సరాల నుంచి ఒకే కంపెనీలో పనిచేస్తున్నాను కదా. నా శాలరీ స్లిప్స్, ఐటీ రిటర్న్స్ చూసి బ్యాంకు వాళ్ళు నేను అడగగానే కేవలం 2 గంటల్లోనే 10 లక్షల రూపాయల పర్సనల్ లోన్ మంజూరు చేశారు. నా ఉద్యోగమే ఈరోజు మన పరువు కాపాడడానికి ఉపయోగపడింది. ఈ మాట వినగానే రేఖ గుండె పాగిలినట్లయింది. తను ఏ ఉద్యోగాన్నైతే చిన్నచూపు చూసిందో, ఏ అంజలిని అయితే తక్కువ జీతంకి పనిచేస్తున్నావంటూ అవమానించిందో, ఈరోజు అదే అంజలి లోన్ తీసుకుని తన పరువు కాపాడింది. రేఖ చెక్కు చేతిలో పట్టుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టింది. అంజలి, నన్ను క్షమించు. నేను గర్వంతో ఎంత పెద్ద తప్పు చేశానో ఈరోజు నాకు అర్థమయ్యింది. నాకు వ్యాపారంలో వచ్చే తాత్కాలిక లాభాలు చూసి కళ్ళు మూసుకుపోయి నిన్ను ఎన్నో మాట్లాడినాను. నీ ఉద్యోగాన్ని చులకన చేశాను. కానీ ఈరోజు నేను నిస్సహాయంగా మిగిలిపోయిన స్థితిలో నువ్వు లోన్ తీసుకొని నన్ను జైలుకి వెళ్లకుండా కాపాడావు. నీ గొప్ప మనసు ముందు నా అహంకారం మట్టిలో కలిసిపోయింది. అంజలి, దయచేసి నన్ను క్షమించవా? అంజలి రేఖని హత్తుకొని ఇలా అంది. రేఖ, నువ్వు నా తోడి కోడలివి. మన ఒకే ఇంటి లక్ష్మలం. మన ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలుండొచ్చు, కానీ కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరం అండగా నిలబడకపోతే ఆ బంధానికి అర్థమేమని చెప్పు. నువ్వు ఏడవకు, నీకు నేనున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు. తల్లి అంజలి, నీ మంచితనం మన ఇంటి పరువు నిలబెట్టిందమ్మా. అంజలి గొప్ప మనసు ఆపదలో మన ఇంటిని ఎలా ఆదుకుందో చూసారా అబ్బాయిలు? వదిన గారు, నా భార్య తరపున నేను కూడా క్షమాపణ అడుగుతున్నాను. ఇన్నాళ్ళు రేఖ మిమ్మల్ని అన్న మాటలన్నిటికీ మమ్మల్ని క్షమించండి. మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. రాహుల్, రుణాలేమీ లేవురా. మనమంతా ఒకే కుటుంబం. అంజలి చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. నాకు నా భార్యను చూసి చాలా గర్వంగా ఉంది. అవును సురేష్, వ్యాపారంలో లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు,
కానీ అంజలి లాంటి కోడలు ఇంట్లో ఉంటే ఆ కుటుంబానికి ఎప్పుడూ ఒక భరోసా ఉంటుంది. కష్టపడి పనిచేస్తే విజయం దానంతట అదే వస్తుంది. కొంతకాలం గడిచింది. అంజలి ఇచ్చిన ఆర్థిక సహాయంతో రేఖ తన అప్పులన్నీ తీర్చేసింది. తన షోరూంని మళ్లీ చిన్నగా రీస్టార్ట్ చేసింది. ఈసారి రేఖలో అసలు గర్వమే లేదు. ఆమె ప్రతి విషయంలోనూ అంజలి సలహాలు తీసుకునేది. అంజలితో ఎంతో ఆప్యాయంగా ఉంటూ ఇంటి పనుల్లో కూడా సహాయం చేసాగింది. తోడికోడలిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసిపోయారు. ఒకరోజు సాయంత్రం అందరూ హాల్లో కూర్చొని టీ తాగుతూ ఉన్నారు. అంజలి, రేఖ, మీ ఇద్దరు ఇట నవ్వుకుంటూ మాట్లాడుతుంటే నా కడుపు నిండిపోతుందమ్మా. రేఖ, ఇప్పుడు నీకు అంజలి ఉద్యోగం విలువ తెలిసింది కదా? అత్తయ్య, అంజలి కేవలం ఉద్యోగం చేయడం లేదు, మన ఇంటిని అన్ని విధాలుగా కాపాడుతుంది. అంజలి మంచితనమే నన్ను మార్చింది. ఇకపై నేను అంజలి మాట అస్సలు జవదాటను. చాలే రేఖ, ఇక పొగడ్డం ఆపు. రేపు ఆదివారం కదా, ఇద్దరం కలిసి అత్తయ్య గారికి ఇష్టమైన చికెన్ బిర్యానీ చేద్దాం, సరేనా? అలాగే అంజలి, ఈసారి వంట నేనే చేస్తాను, నువ్వు ల్యాప్టాప్ లో వర్క్ చేసుకో. అందరూ గట్టిగా నవ్వారు. ఒకప్పుడు గర్వంతో మనస్పర్ధలతో నిండిపోయిన ఆ ఇల్లు ఈరోజు ప్రేమతో, విజయంతో, వెచ్చని కుటుంబ బంధాలతో నిండిపోయింది. ఆ తోడికోడళ్ల అనురాగం ఆ ఇంటికి సరికొత్త వెలుగును తెచ్చింది. ఒక అందమైన పల్లెటూరులో రాఘవయ్య, శకుంతల దంపతులకు మంచి పేరుంది. శకుంతల చేతి వంటంటే ఊళ్ళో అందరికీ మహా ఇష్టం. ముఖ్యంగా ఆమె చేసే పల్లెటూరి చేపల పులుసు రుచి చూస్తే ఎవరైనా వాహ్ వా అనాల్సిందే. వాళ్ళ కొడుకు అరుణ్ పట్నంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి పట్నంలో పెరిగిన అంజలితో పెళ్లయింది. అంజలి మోడర్న్ అమ్మాయి అయినా పెద్దలంటే గౌరవం. ఒకరోజు అంజలి, అరుణ్ ఇద్దరు సెలవుల్లో ఊరికొచ్చారు. అంజలికి తన భర్తకు ఇష్టమైన అత్తగారి చేపల పులుసు నేర్చుకోవాలని కోరిక. ఆ రోజు రాఘవయ్య ఇంటి హాల్లో ఉదయం పూట ఎండపడుతోంది. శకుంతల ఆవిర్లు వస్తున్న టీకప్పుతో ఆరామ కుర్చీలో కూర్చొనుంది. ఆమె ముఖంలో ప్రశాంతత కొట్టొచ్చినట్లు కనపడుతోంది. అంజలి స్నానం చేసి ఉత్సాహంగా అక్కడికొస్తుంది. ఆమె ముఖంలో ఏదో సాధించాలని పట్టుదలుంది. అత్తయ్య, గుడ్ మార్నింగ్. ఏంటమ్మా పొద్దున్నే ఎంత హుషారుగా ఉన్నావు? ముఖంలో ఏదో కొత్త కళ కనిపిస్తోంది. పట్టం పిల్లవి, మా పల్లెటూరి గాలి ఈ పచ్చదనం బాగానే పడినట్టుందే. రాత్రి నిద్ర బాగా పట్టిందా? అవునత్తయ్య, పట్నంలో ఆ ట్రాఫిక్ సౌండ్స్, పొల్యూషన్ మధ్య నిద్రెక్కడిది? ఇక్కడంతా ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు విషయం ఏంటంటే, నిన్న రాత్రి అరుణ్ మీ వంటల గురించి, ముఖ్యంగా మీ చేపల పులుసు గురించి ఒక్కటే కలవరింతలనుకోండి. మీరంటే ఆయనకి ఎంత ఇష్టమో, మీ చేతి వంటంటే కూడా అంతే ఇష్టం. ఆ పులుసు వాసన తలుచుకుంటేనే నోరూరిపోతుందన్నారు. ఓహో, అలాగా. వాడు చిన్నప్పటి నుంచి అంతే. నేను చేపల పులుసు వండుతుంటే ఇల్లంతా తిరిగేవాడు. అయితే వాడికి ఆ ఇష్టమైన చేపల పులుసు స్వయంగా చేసి పెడదామని అనుకుంటున్నావా ఏంటి? అవునత్తయ్య, మీరు నాకు ఆ పల్లెటూరి చేపల పులుసు ఎలా చేయాలో నేర్పిస్తారా ప్లీజ్? నేను యూట్యూబ్లో చాలా రకాలు చూశాను, కానీ మీ చేతి వంటలో ఉన్న ఆ మ్యాజిక్ అందులో ఉండదు కదా. చేపల పులుసే కదమ్మా, నా కోడలికి నేర్పించకుండా ఎవరికి నేర్పిస్తాను? కానీ అదంత తేలిక కాదు. నా చేపల పులుసుకు ఒక లెక్క, ఒక పద్ధతి, ఒక ఆత్మ ఉంది. అది ఏ పుస్తకాల్లోనూ ఏ వీడియోలోనూ దొరకదు. అది నేర్చుకోవాలంటే నీకు కాస్త ఓపిక, ఇంకాస్త శ్రద్ధ కావాలి. నాకు ఓపిక చాలా ఉందత్తయ్య, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. ఎంత కష్టమైనా సరే నేర్చుకుంటాను. సరే సరే, అయితే వంట అనేది ఒక తపస్సు లాంటిదమ్మా. అది ఏకాగ్రతతోనే చెయ్యాలి. రేపటి నుంచి నీకు రోజు ఒక చిన్న పరీక్ష పెడతాను. వంటలో వాడే ప్రతి దినుసు గురించి నీకు అవగాహన రావాలి. ఆ పరీక్షల్లో పాస్ అయితేనే అసలు వంట నేర్పిస్తాను, సరేనా? డన్ అత్తయ్య, నేను ఏ పరీక్షకైనా రెడీ. మీరు చూస్తూ ఉండండి, నేను మీకంటే బాగా చేసి చూపిస్తాను. అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో వంటగదిలో అంజలి రెడీగా ఉంది. శకుంతల ఒక పెద్ద వెదురుబుట్ట నిండా రంగురంగుల కూరగాయలు, ఆకుకూరలు పట్టుకొని వస్తుంది. వంటగదంతా తాజా కూరగాయల వాసంతో నిండిపోయింది. అంజలి, ఇవాళ నీ మొదటి పరీక్షమ్మా. వంటకి సరైన దినుసులు ఎంచుకోవడం అత్యంత ముఖ్యం. ఈ బుట్టలో ఉన్న కూరగాయల్లోంచి చేపల పులుసుకు సరిపడే వస్తువులు మాత్రమే తీసి పక్కనెట్టు. జాగ్రత్తగా ఆలోచించిది.
అంజలి బుట్టవంక చూస్తూ కాస్త గర్వంగా, ఆ ఇదెంత పనత్తయ్యా, సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసినంత ఈజీ అలా చెప్పి అంజలి బుట్టలో నుంచి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటాలు, కొత్తిమీర, చింతపండు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి తీస్తుంది. ఆ తర్వాత ఒక క్యాబేజీ, 2 క్యారెట్లు కూడా తీస్తుంది. ఇంకాస్త ఆలోచించి ఒక క్యాప్సికం కూడా పక్కన పెడుతుంది. ఆ శకుంతల నవ్వాపుకుంటూ ఆమె తీసిన కూరగాయల వంక చూస్తూ, క్యాబేజీ, క్యారెట్లు, క్యాప్సికం చేపల పులుసులో ఎవరేస్తారే పిచ్చిదానా, అవి నూడిల్స్కో ఫ్రైడ్ రైస్కో పనికొస్తాయి గాని మన పల్లెటూరి పులుసుకి కాదు. పట్నంలో ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడి చేపల పులుసుకి ఏ కూరగాయలు వాడాలో మర్చిపోయావా? పులుసు అనగానే ఏది పడితే అది వేసేయకూడదమ్మా. సారీ అత్తయ్య, క్యారెట్లేస్తే పులుసుకి రంగు వస్తుందేమోనని తెలియక తీశాను. పర్వాలేదులే, వంట అంటే కేవలం అన్నీ ఒకే గిన్నెలో కలిపేయడం కాదు. ఏవి కలుపుతున్నామో ఏవి కలపకూడదో ఖచ్చితంగా తెలియడం ముఖ్యం. ప్రతి కూరగాయకు ఒక రుచి, ఒక గుణం ఉంటుంది. అవన్నీ ఒకదానికొకటి ఎలా కలుస్తాయో తెలుసుకోవాలి. ఇవాళకి నువ్వు ఫెయిల్ అయ్యో, రేపు చూద్దాం. అలా ఉండగా రెండో రోజు వంటగదిలో శకుంతల ఒక చెక్క బల్ల మీద 10 రకాల పొడులు, మసాలా దినుసులు డబ్బాల్లో పెట్టుంచింది. ప్రతి డబ్బాలో నుంచి ఘాటైన ఆకర్షణీయమైన సువాసనలు వస్తున్నాయి. ఆ వంటగది మొత్తం మసాలాల వాసనతో నిండిపోయింది. అంజలి, ఇవాళ నీ 2వ పరీక్షమ్మా. నిన్నటి పరీక్షలో కూరగాయల ప్రాముఖ్యత తెలుసుకున్నావు కదా. కూరగాయల తర్వాత వంటకి ప్రాణం పోసేది మసాలాలే. సరైన మసాలా లేకపోతే వంటకి ఆత్మ ఉండదు. ఇక్కడున్న డబ్బాలో నుంచి చేపల పులుసుకి కావలసిన మసాలా పొళ్ళు మాత్రమేది. ఏది పడితే తీస్తే పులుసు రుచి పోద్ది. మసాలాల కలయికే అసలైన కిక్కిస్తుంది పులుసుకి. ఇది పసుపు, ఇది కారం, ఇదేమో ధనియాల పొడి, ఇది గరం మసాలా, ఇంకే ఉంటాయబ్బా, ఇవే కదా అత్తయ్య సాధారణంగా వంటల్లో వాడేది. అలా చెబుతూనే అంజలి ఒక సీసాలో నుంచి జీలకర్ర పొడిని కూడా పక్కన పెడుతుంది. అంతేనా? అసలైంది మర్చిపోయావే. చేపల పులుసుకి మెంతులు, ఆవాలు వేయించి చేసినటువంటి పొడి వేస్తేనే కదా ఆ అసలైన గుమగుమ, ఆ ఘాటైన రుచి వస్తుంది. ఆ వాసనకి సగం ఆకలి పుడుతుంది. అది లేకపోతే పులుసు చప్పగా ప్రాణం లేందిగా ఉంటుంది. ఇక నువ్వు పక్కన పెట్టిన గరం మసాలా వేస్తే అది మాంసం కూరలా అయిపోతుంది. చేపల పులుసుకి గరం మసాలా అస్సలు వాడకూడదమ్మా. ప్రతి వంటకి ఒక ప్రత్యేకమైన మసాలా ఉంటుంది. అది దాని ఐడెంటిటీ. మళ్ళీ ఫెయిలు. అయ్యో, మళ్ళీ తప్పే చేశాను. మసాలాల మధ్య ఇంత చిన్న తేడా ఇంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందని నాకు తెలీదు. ఈసారి మరింత జాగ్రత్తగా ఉంటానత్తయ్యా. అలా అనుకుంటూ ఉండగా 3వ రోజు అంజలి కొంచెం కసిగా, పట్టుదలగా వంటగదిలోకి వస్తుంది. 2 రోజులుగా ఫెయిల్ అవ్వడం వల్ల ఈరోజు ఎలాగైనా పాస్ అవ్వాలని ఆమె కళ్ళల్లో ఒక ఫైర్ కనిపిస్తుంది. ఇవాళ నీ 3వ రోజు పరీక్ష. ఇదే అసలైన ఘట్టం. చేపల వంటలో ఇది అత్యంత కీలకమైన దశ. చేపలను ఎలా కడగాలో చూద్దాం. దీని మీదనే పులుసు రుచి ఆధారపడి ఉంటుంది. చేపల కడగ నాకు బాగా వచ్చేదయ్యా. మా అమ్మ నాకు నేర్పింది. నేను చాలాసార్లు నా చేతులతోనే శుభ్రం చేశాను. అలా అంటూ అంజలి బుట్టలో నుంచి చేప ముక్కలను తీసుకుని నీళ్లలో 2 సార్లు త్వర త్వరగా కడిగి పక్కన పెడుతుంది. అప్పుడు చేపలకు ఉన్న మురికి కూడా పోలేదు. అంజలి, పల్లెటూరి చేపల పులుసుకు చేపలను కేవలం నీళ్లతో అలా పైపైనే కడిగితే సరిపోదమ్మా. ఆ నీచు వాసన, ఆ జిగురు పోవాలంటే కళ్ళుప్పు, పసుపు వేసి కాస్త నిమ్మరసం కూడా పిండి బాగా గీరి గీరి తోవి కడగాలి. అప్పుడే చేప ముక్క శుభ్రంగా ఉంటుంది. అలా చేస్తేనే పులుసులో వేసినప్పుడు ముక్క విడిపోకుండా గట్టిగా రుచిగా ఉంటుంది. నువ్వు కడిగిన చేపలు ఇంకా వాసన వస్తూనే ఉన్నాయి చూడు. ముక్కు మీద జిగురు కూడా పోలేదు. ఇలా పులుసు చేస్తే ఎవ్వరు తినలేరు. మళ్ళీ ఫెయిల్. అత్తయ్య, నాకు ఈ పరీక్షలొద్దు. నా వల్ల కాదు. రోజు రోజుకి నా కాన్ఫిడెన్స్ పోతోంది. దయచేసి నాకు నేరుగా వంట నేర్పండి. నేను ఎలాగైనా నేర్చుకుంటాను. కానీ ఇలా ఫెయిల్ అవ్వడం తట్టుకోలేకపోతున్నాను. ఓపిక నశించిందా అంజలి? నేను ఈ పరీక్షలు పెట్టేది నిన్ను బాధ పెట్టడానికో, నీ తప్పులు ఎత్తి చూపడానికో కాదమ్మా. నీకు ఆ వంటపై ఒక పూర్తి అవగాహన, ఒక పట్టు రావాలని. వంట అంటే కేవలం అన్ని కలపడమే కాదు. ఒకవేళ ఏ చిన్న తప్పు చేసినా రుచి మారిపోతుంది. ఆ కళ నేర్చుకోవాలంటే కాస్త శ్రద్ధ, ఓపిక, ఏకాగ్రత కావాలి.
ప్రతి చిన్న విషయం కూడా ముఖ్యమే. ఈ పరీక్షలు ఆ వంటకు పునాది లాంటివి. సరే సరే, బాధపడకు. రేపు నీ ఆఖరి పరీక్ష. అందులో గనక పాస్ అయితే నేర్పిచ్చేస్తానులే. అలా అనుకుంటూ 4వ రోజు అంజలి కొంచెం టెన్షన్గా ఈరోజు ఏ పరీక్ష ఉంటుందో అన్న భయంతో ముఖంలో ఆందోళనతో వంటగదిలోకి వస్తుంది. అంజలి, ఇవాళ పరీక్ష ఏం లేదులే. ఈరోజు నేను చేపల పులుసు ఎలా చేయాలో స్వయంగా చేసి చూపిస్తాను. 3 రోజుల పరీక్షలో నువ్వు ఓపిగ్గా ఉన్నావుగా, అదే పెద్ద విజయమమ్మా. నువ్వు జాగ్రత్తగా గమనించు. నేను ఏ దినుసు ఎప్పుడేస్తున్నానో, మంట ఎలా పెడుతున్నానో ప్రతిదీ చూసి నేర్చుకో. ఇది ప్రాక్టికల్ క్లాసు. థ్యాంక్ యూ అత్తయ్య, మీరు నిజంగా గ్రేట్. నేను కళ్ళార్పకుండా గమనిస్తాను. అప్పుడు శకుంతల ఎంతో శ్రద్ధగా దైవ కార్యం చేస్తున్నంత భక్తితో వంట మొదలెడుతుంది. జాగ్రత్తగా కళ్ళుప్పు పసుపు వేసి చేపలు గీరి కడిగి పాత చింతపండు నుంచి చిక్కటి పులుసు తీసి పక్కన పెడుతుంది. విశాలమైన మట్టి పాత్ర పొయ్యి మీద పెట్టి నూనె వేసి అది వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి నెమ్మదిగా మగ్గబెడుతుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పొయ్యేలా వేయిస్తుంది. ఆ తర్వాత స్వయంగా దంచిన మెంతులు, ఆవాల మసాలా పొడులు వేసి ముందే తీసిపెట్టుకున్న చింతపండు పులుసు పోసి మరిగిస్తుంది. ఇక పులుసు మరుగుతున్నప్పుడు సువాసన వస్తూ ఉండగా చివరిగా చేప ముక్కలేసి వాటికి పులుసు పట్టేలా తక్కువ మంట మీద ఉడికిస్తుంది. చివరిగా కొత్తిమీర చల్లి దించేస్తుంది. ఆ వాసనకి, ఆ ఎర్రటి రంగుకి అంజలికి నోరూరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది. చూసావా అంజలి, వంట చేయడం ఒక ఎత్త అయితే ఆ వంటలో మనసు పెట్టి తినేవారి మీద ప్రేమతో చేయడం కూడా ఇంకో ఎత్తే. మనం వండే వంటలో మన ప్రేమ అభిమానం కలిసిపోవాలి. అప్పుడే ఆ వంటకి నిజమైన రుచి వస్తుందమ్మా. అది ఏ పుస్తకాల్లోనూ దొరకదు. ఆ రోజు సాయంత్రం అరుణ్ డ్యూటీ నుంచి వస్తాడు. వస్తూనే వంటగది వైపు అడుగులేస్తాడు. అతని ముఖంలో ఆనందం కనిపిస్తోంది. అబ్బబ్బా, ఏంటి గుమగుమలు! ఇల్లంతా మత్తెక్కించే చేపల పులుసు వాసనతో నిండిపోయింది. గేటు దగ్గరే ఆ వాసన తగిలింది తెలుసా? కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. త్వరగా అన్నం వడ్డించండి. నీ భార్య, నీ తల్లి ఇద్దరు కలిసి చేశారు. ఈరోజు ఇంటికి పండగ వాతావరణం వచ్చిందనుకో. వాళ్ళిద్దరూ పొద్దునుంచి వంటగదిలోనే ఉన్నారు. అంజలి చేసిందా? నిజంగానా? నాకు నమ్మసక్యంగా లేదే. ఎప్పుడు కాఫీ కూడా సరిగ్గా పెట్టలేని అంజలి చేపల పులుసే చేసిందా? అవునండి, అత్తయ్య గారు దగ్గర ఎన్నో మెలకువలు నేర్చుకొని నేనే స్వయంగా చేశాను. అత్తయ్య పక్క నుంచి అన్నీ చెప్పారు, నేను చేశాను. ఈసారి మీరు తప్పకుండా మెచ్చుకుంటారు, చూస్తూ ఉండండి. ఆత్రుతగా అన్నంలో కలుపుకొని రుచి చూస్తూ కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తూ అరుణ్, వావ్, అద్భుతంగా ఉందంజలి. మాటలు లేవు. అచ్చం అమ్మ చేసినట్లే ఉందనుకో. ఆ పులుపు, ఆ కారం, ఆ ముక్క అన్ని పర్ఫెక్ట్. ముక్కకి పులుసు ఎంత బాగా పట్టిందో. నా లైఫ్ లో నేను తిన్న బెస్ట్ చేపల పులుసు ఇదే అంజలి. చూసావా అంజలి, నా వంటకు నా పద్ధతికి ఒక సరైన వారసురాలు దొరికింది. నాకెంతో సంతోషంగా ఉంది. ఇక నువ్వు పట్టణంలో కూడా ఇలాగే చేసి అందరినీ ఆశ్చర్యపరచమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య. మీరు నాకు కేవలం ఒక వంట మాత్రమే కాదు, ఒక పనిని ఎంత శ్రద్ధగా, ఎంత ప్రేమగా చేయాలో, దానిని ఎంత ఓపిక కావాలో నేర్పించారు. ప్రతి చిన్న విషయం ఎంత ముఖ్యమో అర్థమైంది. ఇది నాకు జీవితాంతం గుర్తుంటుందత్తయ్యా. భలే భలే, ఇద్దరు కలిసి ఈ ఊరికి ఒక మంచి పేరు తీసుకొచ్చేలా ఉన్నారే. ఈ అత్తాకోడల జోడి సూపరు. ఇక నాకు ఇలాంటి రుచికరమైన వంటలు రోజు దొరుకుతాయన్నమాట. ఆ రోజు నుంచి అంజలి శకుంతల కలిసి రోజు ఏదో ఒక కొత్త వంట చేస్తూ ఆ ఇంటిని ఎప్పుడూ నవ్వులతో ఆనందంతో నింపేశారు. పట్టణం నుంచి వచ్చిన మోడర్న్ కోడలు తన అత్తగారి దగ్గర పల్లెటూరి రుచులే కాదు, పల్లెటూరి జీవితంలోని స్వచ్ఛమైన ప్రేమను, ఓపికను కూడా నేర్చుకుంది.